హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. మ్యాంగో సీజన్ వచ్చేసిందంటే మనం చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటామండి. మ్యాంగో మిల్క్ షేక్ అని, మ్యాంగో ఐస్ క్రీమ్ అని, మ్యాంగో జ్యూస్ అని. కానీ ఇవాళ నేను మీకు మ్యాంగో మట్కా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో, తయారీ విధానం ఏంటో చూపిస్తాను. మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకైతే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మ్యాంగోస్ ఒక 3 తీసుకోవాలండి. తీసుకొని ఇలా పీల్ అవుట్ చేసుకోవాలన్నమాట. తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద స్లైస్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలాగా మొత్తం పీసెస్ కట్ చేసుకున్నాక మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక మిక్సీ బ్లెండర్లో వేసేసుకొని ఒక 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఓకేనా, అండ్ ఒక 1 కప్ పాలు యాడ్ చేసుకున్నాను. అండ్ కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేయాలండి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా. అండ్ ఒక కుండ తీసుకొని, మట్టి కుండ, ఇందులో ఈ ప్యూరీ మొత్తం వేసేసేయాలి. ఓకే, ఇలా మొత్తం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసి కవర్ చేసేసి ఇప్పుడు 7 to 8 అవర్స్ పాటు మనం రెఫ్రిజిరేట్ చేయాలి, లేకపోతే ఓవర్ నైట్ కూడా రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. చూసేద్దామండి మ్యాంగో మట్కా కుల్ఫీ ఎలా రెడీ అయిపోయిందో. చూసారు కదా, ఇలా స్కూప్ తోటి ఇలా తీసుకొని తింటే చాలా యమ్మీగా టేస్టీగా ఉందండి, చల్ల చల్లగా కూల్గా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.